కమ్మ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. నేను మీ సాయిబాబా. నేను మీకు సుపరిచితున్నే. మేము తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గత 8 సంవత్సరాలుగా నడిపిస్తున్నాము. అయితే కమ్మ క్యాస్ట్కు సంబంధించిన మొన్న కూడా వీడియో చేసినాం. మంచిగానే వ్యూస్ పోయినాయి, లైక్స్ కూడా బాగానే చేస్తున్నారు. అయితే మేము ఈరోజు కమ్మ క్యాస్ట్కు సంబంధించిన అమ్మాయిల వివరాలు తీసుకొచ్చినాము. అయితే అమ్మాయిలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, హైట్ ఎంత ఉంటారు, మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంది, ప్రస్తుతం ఏం జాబ్ చేస్తున్నారు, మరి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ప్రస్తుతం ఎక్కడ అనే వివరాలన్నీ పూర్తిగా మీకోసం ఈరోజు తీసుకొచ్చినాము. అయితే కమ్మ క్యాస్ట్లో చాలామంది అమ్మాయిలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది ఇబ్బందులు పడుతున్నారు. మా దగ్గరకు వచ్చి సార్ కమ్మ క్యాస్ట్లో అమ్మాయిలు ఉంటే చూపించండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఈరోజు మేము మీకోసము కమ్మ క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయిల వివరాలు తీసుకొచ్చినాం కాబట్టి మీరు ఖచ్చితంగా మేము చెప్పేది పూర్తిగా వినాలి. వీడియోను అసలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేము చెప్పేది కూడా వింటేనే. ఏదో మీరు విని మళ్ళీ స్కిప్ చేసుకుంటూ పోయిననుకోండి, అది దేనికి పనికిరాదు మేము చేసిన ప్రయత్నం. కాబట్టి ఖచ్చితంగా మీరు వినండి. కమ్మ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, వీడియో చూస్తున్న వాళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, మరి మాకు పెళ్ళి అయిపోయింది ఇంకా మాకేం అవసరం అని చెప్పేసి మీరు అనుకోకుండా ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే ఎంతో కొంత మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఖచ్చితంగా మీరు శ్రద్ధగా వినాలి. మరి ఇంకా లేట్ ఎందుకు, మొదలెడదామా నవ్యతో? నవ్య చెప్తావా? తప్పకుండా సార్. ఈరోజు నేను కమ్మ అమ్మాయి బయోడేటాస్ తో అయితే తీసుకొచ్చేసాము. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/12/1999, ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. సంవత్సరానికి 14 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఉండేది మియాపూర్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, ఎంత ప్యాకేజ్ లో ఉన్న అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఎట్లా కోరుకుంటున్నారు అంటే, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అబ్బాయి అంటే ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళైనా కావచ్చు, ఆంధ్ర నుంచి ఇక్కడ హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే తెలంగాణలో ఇంతకుముందు మూలాలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, కానీ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలని చూస్తున్నారు. మరి ఎవరన్నా మన కమ్మ కుటుంబ సభ్యులు ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి గురించి వాళ్ళకు మీరు చెప్పాలి. మౌత్ టాక్ కూడా ఉండాలి ఖచ్చితంగా, ఏ విషయమైనా ముందుకెళ్ళాలంటే. కాబట్టి మీరు కొంచెం చెప్తారని మేము కోరుకుంటున్నాము. మరి వీళ్ళు మంచిగానే గిఫ్ట్ కూడా మంచిగానే ఇస్తారు. మరి ఎవరైనా కమ్మ కుటుంబ సభ్యులు ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పండి, పంపించండి మా దగ్గరికి. ఉదయం 9:30 నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాము. సండే అనో, మంగళవారం అనో, శనివారం అనో మాకు ఆఫీస్ క్లోజ్ ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా మీకు అందుబాటులో నేను ఎల్లవేళలా ఉంటా. కాబట్టి మీరు రావాలని నేను కోరుకుంటున్నా. మరి అట్లనే మరో కమ్మ క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. ఓకే సార్, తప్పకుండా. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/9/1998, ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ MBBS కంప్లీట్ చేశారు. ఇక్కడే హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తున్నారు. మరి ఈ అమ్మాయికి సంవత్సరానికి వచ్చేసి 20 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ అమ్మాయి వాళ్ళ వీళ్ళు రిక్వైర్మెంట్. ఎట్లా చూస్తున్నారు అని అంటే, వీళ్ళ నేటివ్ ప్లేస్ విజయవాడ దగ్గర, హైదరాబాద్ లోనే ఉంటున్నారు ప్రస్తుతము. వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ మాత్రమే కావాలని చూస్తున్నారు. అది MBBS PG చేసిన అబ్బాయి కోసం మాత్రమే చూస్తున్నారు. కాబట్టి ఎవరైనా మన కమ్మ క్యాస్ట్ లో డాక్టర్ అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించవచ్చు. ఈ అమ్మాయి వాళ్ళు కుటుంబం కూడా మంచి కుటుంబము, మంచి వ్యక్తులు. వీళ్ళు కూడా ఏంటి అని అంటే అంత సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళు. కాబట్టి వీళ్ళకి కూడా మంచి కుటుంబం నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన కమ్మ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఎంత అన్నారు? 98 సార్. 98 డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి వీళ్ళకు ఏజ్ డిఫరెన్స్ కూడా మామూలుగా ఒక 4-5 ఇయర్స్ ఉన్నా పర్వాలేదు అంటున్నారు. డాక్టర్ కాబట్టి ఆమె కూడా డాక్టర్ కావాలని కోరుకుంటారు. కాబట్టి తప్పులేదు. కొంచెం ఆ అబ్బాయికి ఇప్పుడు ఎడ్యుకేషన్ పీజీలో ఉన్నా పర్వాలేదు, లేదంటే జాబ్ చేస్తున్నా పర్వాలేదు, ఏదైనా పర్లేదు అంటారు. కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రీన్ పై నంబర్ కూడా ఇస్తున్నాం. కాబట్టి అదే నంబర్ కాల్ చేసి రండి, మీకు లొకేషన్ అవన్నీ పంపిస్తారు మన వాళ్ళు వాట్సాప్ లో. మరో అమ్మాయి గురించి, కమ్మ క్యాస్ట్ కు సంబంధించిన అమ్మాయి గురించి విందాం. డేట్ ఆఫ్ బర్త్ 8/10/2000 సంవత్సరం, ఎత్తు 5'5" ఉంటారు. ఎడ్యుకేషన్ ఫార్మా డి కంప్లీట్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రజెంట్ డాక్టర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు, అబ్బాయిలో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి అనే జాబ్ గురించి కానీ, ప్రాపర్టీస్ గురించి కానీ మరి పూర్తి వివరాలు మన సాయిబాబా సారే చెప్తారు. చెప్పండి సార్. వీళ్ళు ఫామ్ డి కాబట్టి వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, బిజినెస్ అయినా పర్వాలేదు, లేదంటే సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, లేదు ఎవరైనా డాక్టర్ అయినా నేను చేసుకుంటా అనే ఉద్దేశం ఉంటే పర్వాలేదు. పెద్ద కట్టం అయితే ఇచ్చుకోలేరు, కొంచెం పర్వాలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇంత పెళ్లి చేసిస్తారు, ఇంత బంగారం పెడతారు, మంచి కుటుంబము. ఇక వీళ్ళు తెలంగాణ నుంచే, నిజామాబాద్ నుంచే, కానీ ఇక అమ్మాయి ఇక్కడ హైదరాబాద్లో చదివించారు. ఇక నిజామాబాద్ వీళ్ళ నేటివ్ ప్లేస్. ఎప్పుడో ప్రకాశం నుంచి సెటిల్ అయ్యారు, కానీ ఇంకా వాళ్ళ మొత్తం అంతా నిజామాబాదే. కాబట్టి ఇక్కడనే ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా మన వాళ్ళు ఉంటే
మీరు చెప్పాలి. ఎవరైతే తక్కువ కట్నం ఇస్తారో అనే అమ్మాయి కోసం చూస్తారు కాబట్టి, ఈ అమ్మాయి విషయాలు కూడా మీరు పంపియాలి. పంపిస్తేనే నలుగురికి తెలుస్తది. కాబట్టి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మీకోసమే ఉన్నది. మీకోసమే కష్టపడుతున్నాం కాబట్టి, మీరందరూ మా దగ్గరికొస్తే ఏదో ఫోన్‌లో చేసి మాకు పూర్తిగా వివరాలు కావాలంటే కష్టము. ఖచ్చితంగా మీరు ఎంత వీలైతే అంత ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్ అనేది అందుతది. ఆన్‌లైన్‌లో మీరు డబ్బులు కట్టి మోసపోకండి. మా బ్యూరో పేరు చెప్పో, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో పేరే చెప్పో, ఆన్‌లైన్‌లో డబ్బులు కడితే చూస్తాము. మేము ఎగ్జిక్యూటివ్‌లము, మేము అది ఇది అని చెప్పి దొంగలు తయారయ్యారు కాబట్టి, దయచేసి మీరు ఖచ్చితంగా మీరు మా బ్యూరోకే రావాలి. మేము మీకు బ్యూరోలోనే డబ్బులు తీసుకుంటాం. ఏదన్నా ట్రాన్సాక్షన్స్ ఉన్నా మేము ఆన్‌లైన్ తీసుకోము. దయచేసి మీరు మోసపోవద్దు. అట్లనే మరో అమ్మాయి గురించి మన మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/1999. ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారు. ఈ అమ్మాయి ప్రెజెంట్ ప్రైవేట్ కంపెనీలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి 11 లక్షల వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఉండేది హైటెక్ సిటీలోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు? కమ్మ క్యాస్ట్‌లోనేనా, లేదు అనుకుంటే వేరే క్యాస్ట్‌లో ఏమైనా చేసుకుంటారా అనే పూర్తి వివరాలు మనం సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ అమ్మాయి ఇక్కడనే జాబ్ చేస్తుంది. అమ్మాయి వాళ్ళైతే కమ్మ క్యాస్ట్‌లోనే కావాలని కోరుకుంటున్నారు. వేరే క్యాస్ట్ ఏం లేదండి. ఎందుకంటే వేరే వాళ్ళు అనుకుంటా ఉంటారు. వేరే క్యాస్ట్‌లో ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి. లేదండి. ఖచ్చితంగా కమ్మ క్యాస్ట్‌లోనే చూస్తున్నారు. ఖచ్చితంగా హైటెక్ సిటీలో జాబ్ చేస్తుంది కాబట్టి వీళ్ళైతే హైదరాబాద్‌లోనే కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు మోస్ట్‌లీ ఇలా చెప్తున్నాను అంటే చాలామంది కుటుంబ సభ్యుల వాళ్ళ పిల్లల్ని కావచ్చు మంచిగా చదివిపిస్తున్నారు. మంచిగా జాబులు చేస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఖచ్చితంగా మెట్రోపాలిటిక్ సిటీల్లో ఉండాలనే కోరుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఖచ్చితంగా హైదరాబాదో, బెంగుళూరో, చెన్నైయో, బొంబాయో, పూణేనో అయితేనే ఓకే అంటారు తప్ప మామూలుగా వేరే సిటీలలో, వేరే ఊర్లకు పంపించడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఏదున్నా మేము సర్దుకొని మనం ముందుకెళ్ళాల్సిందే. వాళ్ళ రిక్వైర్మెంట్‌ను గౌరవించాల్సిందే కాబట్టి ప్రతి ఒక్కరు మేము చెప్పేది విని మరి మనోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా మీరు కూడా చెప్పాలి. ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి. మరీ ఎందుకు చెప్తున్నామంటే మీరు లైక్ చేస్తే, షేర్ చేస్తేనే వీడియోస్ అనేవి ముందుకెళ్తాయి. ఇంక మీరు ఏదో చూసాము వదిలేసామని చేయకండి దయచేసి. ఖచ్చితంగా మీరు చూడాలి. ఖచ్చితంగా మీరు మీ వాట్సాప్ గ్రూప్‌లలో కమ్మ క్యాస్ట్‌కి సంబంధించిన పెద్ద మనుషులకు, కమ్మ వాట్సాప్ గ్రూప్‌లలో ఏమన్నా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయాలని మరి మీకు నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నా. అట్లనే మరో అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే విందాం. ఓకే సార్. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 34/1997. ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ పీజీ కంప్లీట్ చేసింది ఈ అమ్మాయి. మరి ప్రెజెంట్ వచ్చేసి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది ప్రైవేట్ ఎంప్లాయీగా. మరి ఈ అమ్మాయికి సంవత్సరానికి వచ్చేసి 15 లక్షల వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే వీళ్ళు ఉండేది మాదాపూర్‌లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు? కమ్మ క్యాస్ట్‌లో ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనేది మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా సార్‌ని అడిగి తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి? ఎలాంటి అబ్బాయి వాళ్ళని కోరుకుంటున్నారు? మరి ఓసీబీసీలో కావాలనుకుంటున్నారా? లేదు సేమ్ కమ్మ క్యాస్ట్‌లోనే కావాలనుకుంటున్నారా? అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వీళ్ళు కమ్మ క్యాస్ట్‌లోనే కావాలని కోరుకుంటున్నారు. ఓసీబీసీ ఏం లేదండి. హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఇల్లు, వాకిలి ఉన్నా లేకున్నా పర్వాలేదు గానీ ఖచ్చితంగా హైదరాబాద్ జాబ్ చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక. వాళ్ళ తల్లిదండ్రులు అదే కోరుకుంటున్నారు. మామూలుగా ఇంతో 15, 20 లక్షల వరకు గిఫ్ట్ ఇచ్చి మంచిగా పెళ్లి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈమెకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ పెళ్లిలు చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు. ఈ అమ్మాయిదైతే ఆ అబ్బాయిల పెళ్లి చేయొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. మరి వీళ్ళొచ్చేసి ఇక్కడనే హైదరాబాద్‌లోనే కొండాపూర్‌లో ఉంటారు. మరి ఎవరైనా కమ్మ క్యాస్ట్ కుటుంబ సభ్యులు కూడా అమ్మాయి కోసం చూస్తుంటే ఖచ్చితంగా మన బ్యూరోను రిఫర్ చేయొచ్చు. ఖచ్చితంగా మేము మీకోసం తీసుకొచ్చిన సంబంధాలన్నీ జెన్యూన్‌గా తీసుకొస్తున్నాము. కావాలంటే మీరొచ్చి మా బయోడేటాలు ఏమన్నా నేను చెప్తున్నయన్నీ ఉన్నాయా? లేవా? అని కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇబ్బందులు ఏమీ లేవు మా దగ్గర. అంతా డేటా క్షేమకరంగానే ఉంటది. మరి అట్లనే మరో అమ్మాయి గురించి కమ్మ క్యాస్ట్‌కి సంబంధించిన అమ్మాయి గురించి మేడం నవ్య గారి మాటల్లోనే ఒకసారి విందాం. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంది అన్నది నేను పూర్తిగా చెప్తాను. ఒకసారి చెప్తావా నవ్య? తప్పకుండా సార్. మరి నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. అది కూడా కమ్మ క్యాస్ట్‌లో నుంచి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/8/1995. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ మరి ఈ అమ్మాయి యూఎస్‌లో ఉండే అమ్మాయి కాబట్టి ఇక్కడే ఎడ్యుకేషన్ మాస్టర్స్ కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి అక్కడే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది కాబట్టి నెలకు 120K యూఎస్‌డి డాలర్ సంపాదిస్తున్నారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనేది మన సాయిబాబా సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ అమ్మాయి వాళ్ళొచ్చేసి వీళ్ళ నేటివ్ ప్లేసు ప్రకాశము. కానీ ఈ అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది. మరి ఈ అమ్మాయి అక్కడే ఎంఎస్ చేసి అక్కడనే జాబ్ చేస్తుంది. 120K యూఎస్‌డి డాలర్స్ వస్తున్నాయి. మన నవ్య చెప్పినట్టు. అంతా వెల్ సెటిల్డ్. మరి వీళ్ళెట్లా చూస్తున్నారు అంటే అమెరికాలో ఉన్న అబ్బాయి కావాలని చూస్తున్నారు. అమెరికాలో ఖచ్చితంగా H1B వీసా ఉన్న గ్రీన్ కార్డ్ హోల్డర్ కోసం చూస్తున్నారు వీళ్ళు. ఖచ్చితంగా పర్మనెంట్ రెసిడెన్స్ అబ్బాయి కోసం చూస్తున్నారు కాబట్టి ఎవరైనా మన కమ్మ క్యాస్ట్‌కి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ఎక్కడైనా కావచ్చు. అమెరికాలో ఉన్న అబ్బాయి అయితే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి.
ఖచ్చితంగా ఈ అమ్మాయి కూడా బాగానే ఉంటది. అందమైన అమ్మాయి కాబట్టి, అమ్మాయి హైట్ కూడా 5.6 కాబట్టి, అబ్బాయి కూడా అట్లా హైట్‌కు తగ్గట్టు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, ఎవరైనా మన కమ్మ క్యాస్ట్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులుంటే ఖచ్చితంగా అమెరికా అమ్మాయి మా దగ్గర ఉంది కాబట్టి మీరు రిఫర్ చేయాలని కోరుకుంటున్నాము. ఎవరైతే కమ్మ క్యాస్ట్‌లో కుటుంబ సభ్యులు, అబ్బాయిలు చాలామంది పెళ్ళిళ్ళు గాక అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళెవరైతే ఉన్నారో వీలైతే కమ్మ క్యాస్ట్‌లో చేయడానికి ప్రయత్నం చేద్దాము. లేదు అవ్వనప్పుడు వేరే క్యాస్ట్ అంటే ఓసీ, బీసీలో అయినా మేము చూడడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి, మా బ్యూరో ఉన్నది మీకోసమే కాబట్టి మీరొచ్చి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మా టైమింగ్స్ 9:30 to 7 వరకు ఉంటాయి కాబట్టి మీరొచ్చి సంప్రదిస్తే మీకేం కావాలో చేసి పెట్టే బాధ్యత మాది. మేము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ చేస్తాము పెళ్లి విషయంలో కాబట్టి, మీరు ఖచ్చితంగా మా బ్యూరోను పూర్తిగా నమ్మొచ్చు. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా ఖచ్చితంగా తొందరగా వచ్చేయండి. సో విన్నారు కదండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విన్న వాళ్ళకి ఏం ప్రొఫైల్స్ ఉన్నాయి, ఎంత ప్యాకేజ్ అమ్మాయిలు వాళ్ళు ఉన్నారు, ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నారు అని పూర్తిగా వివరాలు అనేది తెలుసుకుంటారండి. మేము ఇన్ని వివరాలు చెప్పిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా, లేదు ఈ అమ్మాయి గురించి కావాలి, ఈ అబ్బాయి గురించి కావాలి అనుకుంటున్నా కూడా మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆఫీస్కే వచ్చి కలవాలనేది మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆఫీస్కి వచ్చి కలిస్తేనే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి, మరి మీలో ఎవరికైనా కానీ, మీ రిలేషన్స్‌లో కానీ, మీ సర్కిల్‌లో కానీ ఇలా ఈ ప్రొఫైల్స్‌లో ఎవరైనా అమ్మాయి సూటబుల్ ఉన్నారు అని మీకు అనిపించినట్లయితే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ కూడా తప్పకుండా చేయండి. ఎందుకంటే మీరు ఇలా షేర్ చేయడం వల్ల కూడా ఒక ఇంట్లో పెళ్లి అనేది జరుగుతది కాబట్టి అది మంచి విషయమే కాబట్టి ఎవరైనా తప్పకుండా చేయొచ్చండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.